ఫైనల్లీ ఆపరేషన్ వ్యాలెంట్ మూవీ చూస్తాను భయ. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మిస్టేక్స్ అయితే ఉన్నాయి, ఏ సీన్స్ అయితే బాగా క్లిక్ అయ్యాయి అనేది చెప్దాం ఈ మూవీ రివ్యూలో. ఎండ్ దాకా స్టిక్ అయ్యండి. ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని భయ్య. ఇలాంటి మూవీ అప్డేట్స్, ఫిట్నెస్ అండ్ చిన్న చిన్న టిప్స్, ఫ్యాక్ట్స్ అనేది ప్రతిదీ డిస్కస్ చేసుకుందాం. ఇక మూవీ రివ్యూ, ఆపరేషన్ వ్యాలెంట్ మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. క్యాస్ట్ పరంగా వచ్చేసరికి హీరో, హీరోయిన్ అందరూ బాగా చేశారు. కాకపోతే నవదీప్ గారు ఎందుకున్నారో అర్థం కాలేదు. చాలా తక్కువ టైం, స్క్రీన్ టైం ఉంటుంది, 1 minute కూడా ఉండరు. అతనికి కొద్దిగా ఎక్కువ ఇచ్చింటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఈ ఆపరేషన్ వ్యాలెంట్ మూవీలోకి వస్తే అది మనకి బ్లాక్ డే అని ఉంటుంది కదా, అదే వ్యాలంటైన్స్ డే రోజు బ్లాక్ డే అనేది ఉంటుంది కదా, ఆ డే రోజు మనకి ఆపరేషన్ వ్యాలెంట్ అనేది ఇండియా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలాగా ఆపరేషన్ అనేది డీల్ చేశారు, ఇంకా ప్రతిదీ ఎలాగా క్లియర్గా ఒక అబ్జర్వేషన్లో సినిమాలో ఉంటుంది. కాకపోతే కొన్ని షార్ట్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి భయ్య. ఏంటంటే ఇప్పుడు మన బ్యాక్ డ్రాప్లో కొన్ని ఇమేజెస్, వీడియోస్ రన్ అవుతున్నాయి కదా, ఎలాంటి మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళ ఎడిటింగ్లో చాలా విఎఫ్ఎక్స్ అనేవి కొద్దిగా వరస్ట్గా ఉన్నాయి అనేది చెప్పుకోవాలి. కొన్ని ఫుటేజెస్లో అవి ఇమేజెస్ లాగా అయితే క్లియర్గా బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసినట్టు విఎఫ్ఎక్స్లో తెలిసిపోద్ది. కొన్ని అయితే ఎడిటింగ్ అయితే బాగుంది. కొన్ని సీన్స్ ఏంటంటే ఫ్లైట్ క్రాష్ అయిపోయే సీన్స్ అవి, ఇంకా హీరో ఫ్లైట్ అనేది ఒక దగ్గర జెట్ అనేది మౌంటైన్కి దగ్గరలో వెళ్తుంది, క్రాష్ అవ్వడానికి సిద్ధంగా ఉండేటట్టు అవన్నీ కొద్దిగా బాగా తీశారు అనిపించింది. ఓవరాల్ స్క్రీన్ ప్లే అయితే బాగుంది. విఎఫ్ఎక్స్ కొద్దిగా చాలా వరకు వరస్ట్గా ఉంది. ఇంకా డెవలప్ చేసుకుంటూ బెటర్. ఫస్ట్ హాఫ్ అనేది కొద్దిగా ల్యాగ్ చేసినట్టుగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అనేది ఎంగేజబుల్గా ఉంటుంది. ఓవరాల్గా బీజిఎం అనేది చాలా బాగుంది. బీజిఎంలో నేషనల్ హ్యాంథమ్ తోల బీజిఎం వచ్చేసి లిరిక్స్ అనేది చాలా బాగుంటుంది. చాలా అక్కడ అనేది మీకు గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి సీన్స్ కొద్దిగా లాస్ట్కి ఉంటాయి. ఫైనల్లీ నా రేటింగ్ వచ్చేసి మూవీకి 2 ఇస్తున్నాను. 2.3 out of 5. మీరు ఖచ్చితంగా ఇది హాల్లో చూడవలసిన సినిమా. ఎందుకంటే మన ఇండియాకి రిలేటెడ్ కదా, కొన్ని సందర్భంగా ఇండియా రిలేటబుల్ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనుకున్నాను. ఫైటర్ అని తీశారు కదా హిందీలో, దాని మీద చాలా బెటర్గా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతదాకా బాయ్ గైస్.